పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని దున్నిన ఎదలో చల్లెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు తెల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని రక్షణ వార్తను చాటెడు వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు ఆహా మహాత్మా అశరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా ఆహా మహాత్మా అశరణ్య విమోచక వీరలను క్షమించు తండ్రి నేరమేమియు కోరి తిట్టులా నిన్ను చంప
పురజనులకై ఆహా మహాత్మా ఆశరణ్య విమోచక నీవు నాతో పరదైసున మేడేయుందో పవనుండా ఇట్లు పలికి పాపి కాచితి ఆహా మహాత్మా ఆశరణ్య విమోచక అమ్మా నీ సుతుడటంచు మరి యమ్మతో పలికి క్రమరాని జననీయంచు కర్తనుడితివి ఆహా మహాత్మా ఆశరణ్య విమోచక నా దేవా దేవా ఏమి వీడ నాడితీవనుచు శ్రీదేవసుత పలికితి విశ్రమ చెప్పశాఖ్యమా ఆహా మహాత్మా ఆశరణ్య విమోచక తప్పికొనుచున్నానటంచు చెప్పితివి కదా ఇప్పగిదిని బాధ నొంద నేమి నీకు ఆహా మహాత్మా ఆశరణ్య విమోచక ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమునని కీర్తన 81వ కీర్తన క్వైర్ వారు అనుసరిస్తూ భజన చేయుచు భక్త పాలక
భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు. పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివా నింపనిలలో, ఇంతయనివా నింపనిలలో ఎవనికి సాధ్యం కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. సృజనములపై జయమునిచ్చిన, సృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. నీ నామమును. కృపగల మా పరలోకపు తండ్రి, ఈ మహాకృపను బట్టి శ్రమల దినాల్లో మరి ఒక దినములోకి నడిపించినందుకు స్తుతిస్తూ ఈ దినమే మీకు ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఈ సన్నిధిలో మేము గడిపిన కాలము మాకెంతో దీవెనికరము. ఈ దాసుని ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మమ్మల్ని దర్శించి మీరు మాకు బోధించిన సత్యములు మా జీవితములకు సమన్వయం చేసుకొని మీకు ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా జీవించు భాగ్యమును దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా నూతన సృష్టిగా మార్చండి. మా బ్రతుకులు మీకు సమర్పించుకునే సమర్పణ మనస్సును మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాం తండ్రి. మనందరం కూర్చొని మరొకసారి ధ్యానపూర్వకంగా యేసు నన్ను ప్రేమించినావు 171 కీర్తన మనం మరొకసారి పాడుకుందాం. నన్ను ప్రేమించినావు. నన్ను
తిని నా వల్ల చేయబడెడు ఎల్లా కార్యములెంపు వేద్యంబులై ఉండగా యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నాలో పుట్ట దల్చు నీ వెరిగి నన్నింత ప్రేమించినావు మంచి నాలో పుట్ట దల్చు నీ వెరిగి నన్నింత ప్రేమించినావు ఆహా ఎంత శక్యము గాని మంచి నాలో పెంచి ప్రేమించినావు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నీకున్న కష్టములన్నీ ముల్లే తెలిసియుండివి నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ ముల్లే తెలిసియుండివి తెలిసి నన్ను ప్రేమింపాని కన్న కారణమేమో నన్న తెలియలు చీరావు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపిలో కేవలం ఏమీ లేక యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-5 జి ఫ్లారెన్స్ గారు చదువుతారు. ఆ తర్వాత ఆర్ మేరీ గారు క్లుప్త ప్రార్థన ప్రసంగికుని కొరకే ప్రార్థన చేయాలి. ఈరోజు మన సెక్రటరీ గారు ఇమానుయల్ గారు వాక్యం చెప్పి వారి కొరకు ప్రార్థన చేయాలి, క్లుప్తంగా చేయాలి. కాబట్టి మేరీ ప్రార్థన చేస్తారు. తర్వాత నేను క్లుప్తంగా డివోషన్, ఆ తర్వాత ఇమానుయల్ గారు దైవవాక్యాన్ని అందిస్తారు. ఫ్లారెన్స్. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-5 వరకు చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుని ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నులు ప్రతి భాష బిందువును తుడిచివేయును. మరణమును ఇక ఉండదు,
దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను. సింహాసనములో నుండి వచ్చు గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసన ఆసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. దేవుడి పరిశుద్ధ మన వినికిడిలో దీవించును గాక. స్తోత్రము నాయన. మా స్తుతులకు కారణభూతుడా గొప్ప దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ శ్రమల ధ్యానాలను ఆయన 6 దినములు గడిచిపోయినాయి నాయన. 7వ దినములో మేము ఉంటుండగా తండ్రి మీరే మాకు తోడై నడిపించండి. మీ దాసుడు వర్తమానం అందించనై ఉండగానైనా వినగల చెవిని గ్రహించగల మనసును మాకు దయచేసిన ఆయన మీ వాక్యానుసారంగానైనా మేము జీవించుటకు సహాయం దయచేసి నూతన స్వభావాన్ని, నూతన సృష్టి అనుభవాన్ని మాకు దయచేయమని యేసునామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తదుపరి వాక్యము 5వ వచనములో, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న ప్రభు, వాడు కాదు, నాకు ఇష్టంలే వాడు అంటానికి, ప్రభు అని. వాడు సింహాసనాసీనుడైన ప్రభు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రభు మాటలవి చెప్పుచున్నవాడు అంటే అంత గౌరవప్రదంగా లేదు. దేవుడు నూతన ఆకాశం చేయటానికి సమస్య లేదు. నూతన ఆకాశం చేస్తాడు, మాటతో చేయగలడు. నూతన భూమిని కూడా మాటతోనే చేశాడు కదా, చేయగలడు. నూతన యెరూషలేము కూడా ఆయన కట్టగలడు. ఆయన శిల్పి, నిర్మాణకుడు. కానీ సమస్య ఎక్కడంటే మనతోనే. మన నూతనముగా చేయటం కష్టంగా ఉంది. మనల్ని నూతనముగా చేయాలంటే మనం లోబడాలా. ఇశ్రాయేలు జనాంగం గురించి ఒక మాట నేను చదవాలనుకున్నాను. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 9. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 23వ వచనము. 9:23 ఏమన్నాడు? యెహోవా అంటున్నాడు, మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేశు బెర్నయ్యలో నుండి మేము పంపినప్పుడు మోషే అంటున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి, ఆయన మాటను వినలేదు. ఆయన చెప్పిన మాట వినలా, నమ్మలా, విశ్వాసము లేదు. మోషే ప్రార్థన చేస్తాడు పాపం. చూడండి ఎంత బాగా ప్రార్థన చేస్తాడు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడి తిని యెహోవా మిమ్మును నశింపజేసుదుననగా నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగ చెప్పితని, ప్రభువు యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తు నుండి రప్పించి నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము. బాహుబలం వల్ల ఐగుప్తు నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన, వాళ్ళ స్వాస్థ్యం, ఆస్తి, స్వాస్థ్యమైన జనమును నశింపజేయకము. నీ సేవకుడైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబును జ్ఞాపకము చేసుకునుము. ఈ ప్రజలు కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైన చూడకుము. ఎలయనగా నువ్వు ఏ దేశము నుండి మమ్మను రప్పించుతావో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవుట వలన వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని చంపుటకు వారు రప్పించుదని చెప్పుకుందరేమో.
నీవు నీ అధిక బలము చేతను, నువ్వు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును, నీ ప్రజలను వీరే ప్రార్థన చేస్తున్నాడు. 40 రోజులు సాగిలపడి సాష్టాంగపడి ప్రార్థన విన్నాడు కానీ ప్రజలు లోబడలా. ముగిస్తున్నాను నేను. కొరింథీ మొదటి పత్రిక బాధగా చదువుతున్నాను నేను. ఈ మాటలు ఎంతో బర్డన్తో చదువుతున్నాను. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఇశ్రాయేలు గురించి రాస్తున్నాడు. మన పితరులు మేఘము క్రింద ఉన్నారు, సముద్రం నడిచినారు. మోషేని బట్టి మేఘములో సముద్రములో బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమును ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే పానము చేసేయాలనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో తాగిరి. 5వ వచనం విచారకరమైన మాట. వన్ ఆఫ్ ది సాడెస్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద బైబుల్. వారిలో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యములో సంహరించబడి. అందరూ బయలుదేరిన వాళ్ళు కాలేబు, యెహోషువ తప్ప అందరూ చనిపోయినారు. ఎందుకంటే లోబడలేదే. కానాను తీసుకొని పోలేకపోయినాడు. వారు నరకానికి పోలా. వాళ్ళు అపార్థము తప్పు ప్రసంగం చేయబాకండి. రక్తము చేత విమోచించబడిన వాళ్ళు, గొర్రె పిల్లల రక్తము చేత విమోచించబడిన 30 లక్షల మంది, 3 మిలియన్ పీపుల్ ఆఫ్ గాడ్ దేవునికి ఇష్టలుగా ఉండాల. విశ్వాసం లేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైంటే అసాధ్యము. వాళ్ళు ఐగుప్తు ఆలోచన చేస్తున్నారు కానీ కానాను ఆలోచన చేయాల. ఐగుప్తు యొక్క ఆశలు జ్ఞాపకం చేసుకున్నారు. ఐగుప్తు ఆహారము, ఐగుప్తు పరిస్థితులు, మళ్ళీ వెనక్కి పోవాలనుకున్నారు వాళ్ళు కానాను ఆలోచన చేయాల. అరణ్యములో సంహరించబడి పాపం ఒప్పుకోవాలా. కాబట్టి గాడ్ ఈజ్ ప్రాబ్లం విత్ అస్. మనం లోబడాలా. నూతన సృష్టిగా మారుస్తాడు, నూతనముగా చేస్తాడు. కానీ మనం లోబడాలి కదా. లోబడకుండా చేయడు. ఆయన చేయగలడు, చెయ్యలేడు. లేడు అనకూడదు. దేవుడు చెయ్యడు. హీ మస్ట్ ఈల్డ్ అవర్ లైఫ్స్ టు జీసస్ క్రైస్ట్. ఇష్టముల దినాల్లో లోబడండి ప్రభుకి. అడగండి, లోబడండి. లోబడన వాళ్ళ ప్రజల కొరకు దినమంతా నా చేతులు చాపుచున్నాను. నూతనంగా మారుస్తాడు. ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. సమస్తము నూతన చేస్తాను. ఆకాశముతో సమస్య లేదు, చేస్తాడు. భూమితో సమస్య లేదు, చేస్తాడు. యెరూషలేముతో, నూతన యెరూషలేముతో సమస్యలు, మానవునితో సమస్య. లోబడకపోతే ఆయన చెయ్యడు. లోబడాలా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, నీకు లోబడినటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయమని, ఇశ్రాయేలీయుల వలె నశించకుండా నీకు విధేయులైన బిడ్డలుగా చేయమని, వాక్యం అందించిన దాసుని ఆత్మతో అభిషేకించి వాక్శక్తి, ఆత్మ స్వాతంత్రం దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. టి ఇమ్మాన్యుయల్ గారు, వారు మన సంఘ కార్యదర్శి గారు, వారు వాక్యం చెప్పుచుండగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ లెంట్ డేస్లో 7వ దినాన్ని మనకు అనుగ్రహించి, ఈ శ్రమల దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఎంతో ఆశతో వచ్చినటువంటి మీకందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనము మరి దాదాపుగా అందరూ చక్కగా ధ్యానిస్తూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి గొప్ప వరము బ్యాప్టిస్టు క్రైస్తవులకు వాక్యానుసారంగా బోధించేటువంటి అలవాటు ఉంటుంది. అయితే మన సంఘ కాపరి రెవరెండ్ డిజే ఆగస్టిన్ గారు క్రీస్తు రాకడ రాయబారిగా మరి
ఈ శ్రమల దినాల్లో ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని దర్శనము ద్వారా ఆయన మరి సంఘ కాపరి గారు ఏర్పాటు చేశాడని నేను విశ్వసిస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం, చాలా పరిపూర్ణమైనటువంటి గ్రంథం కూడా. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు చాలామందికి ఆ భయము వణుకు అనేటువంటిది వస్తుంది. మరి ఎందుకో తెలియదు, కానీ నీకు రక్షణ అనుభవం అనేటువంటిది లేకపోతే నువ్వు భయపడతావు. దేవుడు రక్షించగలడు నన్ను అని ఆ విశ్వాసం అనేటువంటిది ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రకటన గ్రంథం చదివినప్పుడు ఏమాత్రము కూడా నువ్వు భయపడవు, భయపడని అవసరము లేదు. ఈ ప్రకటన గ్రంథము దాదాపు 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 22 అధ్యాయాలని మనం విభజించినప్పుడు మొదటి అధ్యాయం అది యేసుక్రీస్తు ప్రభువుని గురించి వివరించబడుతుంది, గొర్రెపిల్ల గురించి. 2-3 అధ్యాయాలు మరి ఆయన యొక్క సైన్యం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ సైన్యం గురించి తెలియజేయబడుతుంది. అంటే సంఘం. 2-3 అధ్యాయాలు సంఘాన్ని గురించి యోహాను భక్తుడు తెలియజేస్తాడు. ఆ తర్వాత 4-5 అధ్యాయాలు పరలోకములో జరిగేటువంటి విషయాల గురించి యోహాను భక్తుడు తెలియజేస్తాడు. ఆ తర్వాత 6-18 అధ్యాయాలు ఈ భూలోకములో జరిగేటువంటి వాటన్నిటిని గురించి యోహాను భక్తుడు తెలియజేస్తాడు. 19వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది, రెండవ రాకడ గురించి 19వ అధ్యాయం చెబుతుంది. 20, 21, 22 అధ్యాయాలు నిత్యత్వం గురించి వివరిస్తాయి. నూతనత్వం, ఆ నిత్యత్వం గురించి వివరిస్తాయి. మరి ప్రకటన గ్రంథంలో మరి 21వ అధ్యాయము 5వ వచనములో మరి ఆ చెప్పినటువంటి తీసుకున్నటువంటి ఆ వాక్య భాగము మనం పరిశీలించినప్పుడు చాలా అనేక విషయాలు మనకి బోధించబడతాయి. ఏం చేతనంటే ఈ ప్రకటన గ్రంథం యొక్క ఆ ప్రాముఖ్యత, ఆ దర్శనము ద్వారా మరి యోహాను భక్తుడు మరి డొమిషన్ అనేటువంటి ఆ భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఆ చక్రవర్తి పద్మాసు ద్వీపంలో ఆయన బందీగా ఉంచినప్పుడు అక్కడ క్రీస్తు శకం 80-85 సంవత్సరాల మధ్యకాలంలో ఈ యొక్క ప్రకటన గ్రంథం వ్రాయబడింది అని చెబుతుంటారు. అయితే ఎన్ని నెలలు రాశాడో, ఎన్ని సంవత్సరాలు రాశాడో తెలియదు, కానీ యోహాను భక్తుడు ఆ పద్మాసు ద్వీపంలో, అంటే భూమికి 70 కిలోమీటర్ల దూరంలో మరి సముద్రంలో మధ్య భాగంలో ఉండేటువంటి ఒక పెద్ద దీవి ఈ పద్మాసు ద్వీపం. ఆ దీవిలో ఆయన భయంకరమైనటువంటి విష పురుగులు, విష సర్పాలు, లేకపోతే చనిపోతాడేమో అనేటువంటి ఆకలి దప్పులు అనేటువంటివి ఉన్నాయి కూడా. అయినప్పటికీ కూడా ఆయన మహిమాన్వితుడై యెహోవా యొక్క దర్శనాన్ని పొంది ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాస్తాడు. అప్పుడు క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, క్రైస్తవులను చంపేవాళ్ళు. క్రైస్తవులు అంత ఎక్కువగా ఉండేటువంటి స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నీరో చక్రవర్తి ఉన్నాడు. ఆ నీరో చక్రవర్తి ఏం చేస్తాడు, క్రైస్తవుల్ని మరి ఆ చెట్టుకి వేలాడదీసి మరి నూనె పోసి తగలబెట్టేవాడు, ఒక క్యాండిల్ లాగా క్రైస్తవుల్ని. అలా భయంకరమైనటువంటి శిక్షల్ని మరి క్రైస్తవులు అనుభవించారు. అయితే పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుడు బందీగా ఉన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అదేవిధంగా జాన్ బనియన్ యాత్రికుని ప్రయాణం ఖైదులో ఉన్నప్పుడే రాశాడు. ఆ తర్వాత పౌలు కూడా మరి 4 గ్రంథాలు రాశాడు, 4 పుస్తకాలు. మరి ఎఫెసీయులు, ఫిలిప్పీయులు, కొలస్సీయులు, ఫిలోమాన్, ఈ 4 గ్రంథాలు మరి ఆయన ఖైదీగా ఉన్నప్పుడే రాశాడు. ఇంకా మన గాంధీజీ గారు మరి శాంతి దూత, ఆయన ఆ ఎర్రవాడ జైల్లో ఉన్నప్పుడు మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్, సత్యముతో నా అనుభవం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే.
గాంధీ చేత కూడా ఖైదులో ఉన్నప్పుడు ఒక పుస్తకాన్ని రచించాడు, రాయమని మరి ప్రేరేపించాడు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం యొక్క ఆ ప్రాముఖ్యత అనేటువంటిది మరి పాస్టర్ గారు అది తీసుకోవడంలో ఇది చాలా సూటబుల్ టాపిక్ ఫర్ ది లెంట్ సీజన్. చాలా విలువైనటువంటిది, అమూల్యమైనటువంటి ఆ టాపిక్గా మనం చెప్పవచ్చు. ఈ టాపిక్లో మరి ఆయన మరి ఈ యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన క్రీస్తు మరి రాకడకు సంబంధించినటువంటి 19వ అధ్యాయంలో చెప్పినప్పుడు మరి యాక్చువల్గా కొంతమందికి ఆ భయం, వణుకు అనేటువంటిది వస్తుంది. అయితే అక్కడ 21వ అధ్యాయము దానిలో చూసినప్పుడు అక్కడ ముందుగానే ఈ యొక్క నూతనమైనటువంటి యెరూషలేము యొక్క నూతన ఆకాశం, నూతన భూమి అనేటువంటిది ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని ముందుగానే తెలియజేశాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్టుగైతే, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనపడక పోయాను. ముందుగానే తెలియజేశాడు. ఈ ప్రకటన గ్రంథంలో భూమి ఆకాశములు సింహాసనాసులైనటువంటి మరి దేవుని చేత ఈ యొక్క నూతన సృష్టి, మరి ఆది కాండములో సృష్టి ప్రారంభమైనప్పుడు మరి ప్రకటన గ్రంథంలో సృష్టి అనేటువంటిది పూర్తిగా అంతరించిపోతుంది. మరి దేవుడు నేను యెహోవా 5 రోజులు మరి ఇక్కడ సృష్టిని చేశాడు. 5 రోజులు. 6వ రోజు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ది వండర్ ఆఫ్ ది 6th డే. ఏంటది? మానవుని చేయటం. ది వండర్ ఆఫ్ ది 6th డే. 5 రోజులు సృష్టిని చేసి 6వ రోజును మనిషిని చేశాడు. ఎందుకంటే ఈ 5 రోజులు ఆ చేసినటువంటి ఆ సృష్టి అంతా కూడా అనిపించడానికి మనిషిని సృష్టించాడు. మట్టితో ఆదామును తయారు చేసి ఆయన యొక్క నాసికారంధ్రములో జీవాయువును ఉదగా నరుడు జీవాయువు. ఆ మనిషిని చేసిన తర్వాత మళ్ళా ఏం ఆలోచించాడు దేవుడు? నరుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టం లేదు. అంటే ఒంటరితనం అనేటువంటి ఎంత భయంకరమో తెలుసుకొని ఆ యొక్క ఆదాముకు సాటి అయినటువంటి సహాయకురాల్ని హవ్వను చేశాడు. సృష్టి అంతా కూడా అప్పగించాడు. 5 రోజులు ఏదైతే సృష్టి చేశాడో వాటన్నిటిని కూడా అప్పగించాడు. అయితే వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపం చేసినందువల్ల ఆ పాపం వలన వారికి ఏమైంది? శాపము, ఆ తర్వాత మరణం వచ్చేస్తుంది. అయితే అయినప్పుడు కూడా పాపిగా ఉన్నటువంటి ఆదామును కానీ మనిషిని కానీ విడిచిపెట్టకుండా ఆయన ఏం చేశాడంటే మరి ఒక గొప్ప కార్యం చేశాడు. ఆ కార్యం ఏంటంటే పరిశుద్ధ పట్టణాన్ని రూపొందించాడు. పరిశుద్ధ పట్టణం. ఈ పరిశుద్ధ పట్టణాన్ని గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు ఆ పరిశుద్ధ పట్టణం అనేటువంటిది ఎలా ఉంటుంది? మరి మా తమ్ముడు జార్జి సునీల్ కుమార్ కూకట్పల్లి బ్యాప్టిస్ట్ సంఘ కాపరిగా దాదాపుగా 20 సంవత్సరాలు పనిచేస్తూ ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఒక దివ్య ఔషధం అనేటువంటి పుస్తకం రాసి ఆ పుస్తకంలో చాలా చక్కగా ఈ పరిశుద్ధ పట్టణాన్ని గురించి వివరించాడు. ఆ పరిశుద్ధ పట్టణంలో 35 విశిష్టతలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. అంటే ఆ పరిశుద్ధ పట్టణం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది అది చక్కగా వివరించాడు. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి మాత్రమే నేను చెప్పాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధ పట్టణము, నూతన యెరూషలేము అది ఎలా ఏర్పడింది అనేటువంటి దాని గురించి ఈ యొక్క పుస్తకంలో వివరించాడు. దానిలో ఉన్నటువంటి కొన్ని భాగాలను మాత్రమే నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ఏంటంటే ఆ పట్టణము అలంకరించబడినటువంటి పెళ్లి కుమార్తె వలె ఉన్నదంట. పెళ్లి కుమార్తెని ఏ విధంగా అలంకరిస్తారో ఆ విధంగా ఆ పట్టణం ఉందట.
మన పెళ్లి కుమార్తెని అలంకరించడం అంటే ఎంత మనము టైము వినియోగిస్తామో మనకందరికి తెలుసు. ఆ పట్టణాన్ని అంత అందముగా మరి మంచిగా చేయడానికి ఆ యొక్క పోలికను పెళ్లి కుమార్తె వలె అలంకరించబడినటువంటి పట్టణముగా అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనములో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకొని చూసుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆ పట్టణంలో ఏముండదంటే మరణం అనేటువంటిది ఉండదు. దెర్ ఇస్ నో డెత్ ఇన్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. అక్కడ మరణం అనేటువంటిది ఉండదు. అయితే ఆ యెరూషలేములో మరణం అనేటువంటిది ఉంది, కానీ అయితే నూతన యెరూషలేములో ఏముండదు, మరణం అనేటువంటిది ఉండదు. ఆ తర్వాత అక్కడ దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఉండదు, ఎప్పటికీ ఉండదు. దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఏడుపు ఉండదు, మరణము ఉండనే ఉండదు. అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. నెక్స్ట్ గొర్రెపిల్ల భారీగా చూపబడినటువంటి పట్టణం అది. గొర్రెపిల్ల భారీగా చూపబడినటువంటి, అంతేకాకుండా నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయము పుట్టింతును. నువ్వు చూస్తుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించుదును. పగట యందు వాడు సైనించును, నీవు ఈ కార్యము రహస్యంగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును అని హెచ్చరించాడు నాతాను ప్రవక్త దావీదుతో. అప్పుడు దావీదు ఏమంటున్నాడు, 13వ వచనం, నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించాడు. నువ్వు చావకుండునట్లు నీ పాపాన్ని పరిహరిస్తానని నాతాను ప్రవక్త దావీదుతో అన్నాడు. ఎందుకంటే దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు కనుక నాతాను ప్రవక్త మరి ఈ విధంగా యెహోవా వలన, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేది కనుక నీవు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. హెచ్చరించాడు. పాపం చేశానని దావీదు ఒప్పుకున్నప్పటికి కూడా ఆయన మరి నాతాను ప్రవక్త హెచ్చరించినటువంటి విధం మనం చూడవచ్చు. అంతేకాకుండా మరి సమరయ స్త్రీ కూడా మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 29 వచనాలు చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 28 27వ వచనం కూడా చూడవచ్చు. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడ చూచి ఆశ్చర్యపడిరి. కానీ నీకేమి కావాలని నేను ఈమెతో ఎందుకు మాడుచున్నావైనను ఎవడనూ అడుగులేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండరి. ఆ స్త్రీ 28వ వచనంలో ఆ స్త్రీ తన కుండ, అనగా కుండ అంటే పాపానికి సంకేతం, ఆ కుండని ఆమె విడిచిపెట్టి ఏం చేసింది, ఊర్లోనికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పింది. ఆమె కూడా పాపాన్ని, ఆ సమరయ స్త్రీ పాపాన్ని ఒప్పుకోవటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదం కదా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆమె పొందినట్టుగా మనము చూస్తాం. చివరిదిగా కాన్ఫిడెన్స్ అండ్ హోప్ ఆఫ్ లైఫ్. మనకి ఒక నిరీక్షణ ఉండాలి, మన జీవితం మీద ఒక నిరీక్షణ ఉండాలి. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, మరి ఏదైనా వస్తాయి. ఏమంటాం మనము, ఈ శ్రమలు మాకే ఎందుకు వస్తాయి, దేవుడు మాకే ఎందుకు శ్రమలు పెడతాడు అని దేవుణ్ణి నిందించేటువంటి వారు కూడా ఉన్నారు.
శ్రమలు వచ్చినప్పుడు ఆ తట్టుకోవాలి, ఆ నిరీక్షణ ఉండాలి, ఆ తట్టుకునేటువంటి ఆ శక్తి ఉండాలి. శక్తి ఉన్నప్పుడు ఆ ప్రార్థనా శక్తి ఉంటే ఆ మన సమస్యను కూడా, ఎటువంటి భయంకరమైనటువంటి సమస్యను కూడా మనము జయించవచ్చు. మరి దానియేలు గ్రంథంలో మనం చూసినట్టుగైతే 3వ అధ్యాయం 17వ వచనంలో మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అది చూడండి. అసలు ఎంత, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలను రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలువబెట్టించిన ఆ బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలిసి కొనుము. ఎంత కాన్ఫిడెంట్ వాళ్ళ యొక్క జీవితాల మీద ఎంత కాన్ఫిడెంట్ ఉందంటే, నువ్వు ఏమైనా చేసుకో, కాబట్టి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. అది మనం ఎప్పుడైతే అంటే ఒక నిరీక్షణ, ఆ నిరీక్షణ ఎప్పుడైతే ఉంటుందో తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి ఇస్సాకుని మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి దహన బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు కదా. అక్కడ ఏం జరిగింది? గొప్ప కార్యం, అద్భుత కార్యం జరిగింది. కాబట్టి మనం కూడా మన ఆ నిరీక్షణ విశ్వాసంతో ఉంటే తప్పనిసరిగా మన పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడు. ఇక చివరిగా యెషయా గ్రంథము 66వ అధ్యాయం 22వ వచనం యెషయా గ్రంథము ఈ నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశం గురించి అక్కడ చక్కగా వివరించబడింది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమున నిలిచియుండును. యెషయా ప్రవక్త ద్వారా నూతన యెరూషలేమును, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అవి లయము కాకుండా నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండు. కాబట్టి నూతన యెరూషలేము, మరి నూతన ఆకాశము, నూతన భూమి గురించి ముందుగా వివరించబడింది. ఆ తర్వాత చివరగా కూడా యెషయా ప్రవక్త ద్వారా నూతన ఆకాశము, నూతన భూమి గురించి కూడా వివరించబడింది. ఈ చివరిగా 324వ పాట, అది జొన్నకూటి దేవదానం గారు పాప ప్రాయశ్చిత్తము సందర్భంగా ఆయన రచించినటువంటి ఆ పాటని నేను పాడాలని ఆశపడుతున్నాను. మూడు 324వ పాట. పాష గారి లాగా నేను పాడలేను. అయితే దీనికి సందర్భోచితంగా ఏర్పడినటువంటి పాట కనుక నేను పాడాలని ఆశపడుతున్నాను. 324వ పాట. ఏముకంబు తోడవత్తు యేసునాథనీదు మ్రోలా, ఏముకంబు తోడవత్తు కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో నేది దారి నిన్ను చేరా ఏమో తెలియదాయను. ఏమో కంబు తోడవత్తు యేసునాథనీదు మ్రోలా, ఏమో కంబు తోడవత్తు.
పాపవర్తనము వేచమెల్లి బాపి ముందు నీచ పాపవర్తనము కాచి పెంచి నియమనిష్ట ఆచరణము నిలుపు కొరకు దోషమెల్ల పాపినావు బూచి నీదే నిజముగా నీ ముఖంబు తోడవతు తుదకు నీను చేరా గట్టి నాడ కంకణమును తుదకు నిన్ను చేరా గట్టి నాడ కంకణమును వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి పట్టుకొనుము నాదు చేయి మట్టి పాలు కాక మునుపే ఏ ముఖంబు తోడవచ్చు యేసునాథ నీదు మ్రోలా ఏ ముఖంబు తోడవచ్చు. థ్యాంక్ యూ. గుడ్. దేవుడు బాగా వాడుకున్నాడు. నాకు జార్జ్ మాస్టర్ గారి జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన 3వ క్లాసులో 3 చూస్తున్నారా, జార్జ్ మాస్టర్ 3వ క్లాసు నా టీచరు. ఆ మాస్టర్ గారి జ్ఞాపకం వచ్చారు. చక్కగా ఎవరైనా కష్టపడ్డాడు, సిద్ధపడ్డాడు. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో చెంది చిత్తము చేసేవాడు. చిత్తం ఏంటంటే కొత్త జన్మ, పేరు జీవగ్రంథం రాయబడాలా. దావీదుని జ్ఞాపకం చేశాడు. పశ్చాత్తాపంతో జారిపోయినా పశ్చాత్తాపడి మరలా తిరిగి దేవుని కుటుంబంలో దేవుడు ఆ బిడ్డను వాడుకున్నాడు. అందరు లేచి నిలబడి ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగిస్తాము. ప్రతి చోట నీ సాక్షిగా పాడుకుందాం. పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగా. మనదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులు క్షమించిన ప్రకారం వాళ్ళని క్షమించుము, శోధన తేకుండా తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలం, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. మరి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన కూడిన మనందరికీ, మరి ముఖ్యముగా వాక్యం అందించిన దాసుడు మాన్యుయల్కి, ఆయన కొరకు ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకు తోడై వారి హృదయ తలంపులకు కావలిగా నడిపించునుగాక. మెన్ ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నటులా ఆత్మాభిషేకము నిమ్ము నా యేసుదేవుడా. శరణ్య విమోచక
ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా అశరణ్య విమోచక. వీరలను క్షమించు తండ్రి నేరమేమియుం కోరితిటులా నిన్ను చంపు క్రూరజనులకై. ఆహా మహాత్మా అశరణ్య విమోచక. నీవు నాతో పరదైసునా మేడేయుందో పవనుండా ఇట్లు పలికి పాపిగాచితి. ఆహా మహాత్మా అశరణ్య విమోచక. అమ్మాని సుతుడటంచు మరి యమ్మతో పలికి క్రమరాని జననీయంచు కర్తనుడితివి. ఆహా మహాత్మా అశరణ్య విమోచక. నా దేవా దేవా ఏమి వీడ నాడితీవనుచు శ్రీదేవసుత పలికితి విశ్రమ చెప్ప సాఖ్యమా. ఆహా మహాత్మా అశరణ్య విమోచక. తప్పికొనుచున్నానటంచు చెప్పితివి కదా. ఇప్పగిదిని బాధ నొంద నేమి నీకు. ఆహా మహాత్మా అశరణ్య విమోచక.